ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనము. 13. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హూంకరించుచు తన శత్రువులను ఎదురించును, వారి ఎదుట తన పరాక్రమము కనుపరుచుకొనును. యెహోవా సూర్యుని వలె అంటే ఏంటి? సూర్యుడు అంటే ఎవరు? సూర్యుడు బలమైన వాడు, ధైర్యవంతుడు. యోధుడు అంటే బలమైన వాడు, తను కాపాడేవాడు, అలాగే శక్తిమంతుడు. తనకి దీటైన వారు ఎవరు లేనివారు. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. ఎవరది? సూర్యుని వలె, యోధుడి వలె ఆయన బయలుదేరుతున్నాడంట. తన ఆసక్తిని రేపుకుంటున్నాడంట. మనం ఏదైనా పని చేయాలంటే మనంతటికి మనమే బలం తెచ్చుకొని పని చేయాలి. ఒక్కోసారి నీరసమైపోతూ చాలా అలసటగా పనులు ఎక్కువైతే ఏమవుతుంది? ప్రాణం అలసిపోతుంది, నీరసంగా ఉంటుంది. అమ్మో ఈ పని చేయలేమేమో అనుకుంటాం. కానీ మరలా పట్టుదలతో లేచి చేసుకుంటాం, ఓపుకున్నా లేకపోయినా. అలాగే దేవుడు కూడా ఆయన శక్తిమంతుడు. ఆయన ఆసక్తి రేపుకున్నంట. ఆయన చెయ్యాలి అనే పని మీద మరింత ఆసక్తి గలవాడే దాన్ని ఏం చేస్తున్నాడంట? దేవుడు ఆసక్తి రేపుకొనును. ఆసక్తిని రేపుకునే దేవుడుగా ఉన్నాడు. తన ఆసక్తి రేపుకును. ఆయన హూంకరించుచు తన శత్రువులను ఎదిరించును. హూంకరించుచు అంటే ఏంటి? అది ఒక శబ్దం. ఆ శబ్దానికి శత్రువులు జడవలసిందే, వెనక్కి వెళ్ళాల్సిందే, వారు నిశ్శబ్దంగా ఉండవలసిందే. శత్రువు ఆ శబ్దానికి ఎవరమైనా జడుస్తాం కదా. ఇక శత్రువు అయితే దేవుడు చేసే ఆ హూంకరించి వచ్చేటప్పుడు అది ఎక్కడున్నా సరే అది వెళ్ళిపోతుంది. ఆ శత్రువు ఉండటం మూలంగా మనకి కార్యాలు జరగకుండా ఆగిపోతున్నాయి. మరి ఆ శత్రువును ఎల్లగొట్టడానికి దేవుడు ఎలా వస్తున్నాడంట? హూంకరించుచు వస్తున్నాడంట. ఎక్కడికి? నీ జీవితంలోకి, మన కుటుంబంలోకి, మన కుటుంబ సభ్యుల్లోకి, మన యొక్క ఇదే నిరాశ నిస్పృహలతో బాధపడుతున్న మనందరికీ ఆయన కృప చూపుతున్నాడు. ఆయన హూంకరించుచు ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు శత్రువు ఉంటుందా? ఏమాత్రం ఉండదు. దాని దారిని అది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే శత్రువు దూరంగా ఉండి చేసే చేష్టలైనా, దగ్గరుండి చేసే చేష్టలైనా, మనం ఎందులో చేపెడుతున్నా, ఎందులోకి ప్రవేశిస్తున్నా మరలా వెనక్కి, మరలా నిరాశ, ఇటువంటి అనుభవాలు మనకి ఉన్నాయి. ఇవన్నీ ఏమైపోతాయి? ఆయన హూంకరించుచు వస్తే అవన్నీ వెళ్ళిపోతాయి. శత్రువు ఏమీ చేయలేదు. శత్రువు ఎంత ప్రార్థన చేసుకుంటే శత్రువు ఉండడం ఏంటి అనుకోవచ్చు. శత్రువును దేవుడినే శత్రువు శోధించింది. అంత మాత్రమే కాకుండా దేవుడు శిష్యులు చెప్తున్నాడు, నేను ఇలాగా కొద్ది రోజుల్లో నేను పట్టబడతాను, సిలువ వేయబడతాను అని చెప్తుంటే పేతురు ఏమంటున్నాడు? అది ఎప్పటికీ నీకు జరగదయ్యా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? సాతానా అని గద్దించాడు. అదే రీతిగా మనకు తెలిసి తెలియని శత్రువు మన మధ్యలో మనకి తెలియకుండానే ఎన్నో, మనం ఎలా చెప్పాలంటే సమస్యలు అవి పోకుండా అలాగే స్థిరంగా ఉండే సమస్యలు మన జీవితంలో ఉన్నట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన హూంకరించుచు ఎక్కడికి వస్తున్నాడు? 13వ వచనంలో చూడండి. ఆయన హూంకరించుచు తన శత్రువులను ఎదిరించును. తన శత్రువులను, ఆయన బిడ్డలమైన మనకున్న శత్రువులను దేవుడు ఏమంటున్నాడు? తన శత్రువులు. మన శత్రువులు ఆయన శత్రువులే, మన మిత్రువులు ఆయన మిత్రువులే. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలులకు దారి చూపించారు, వారిని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే దేవుని బిడ్డలైన వారికి చిన్న గ్లాసుడు చల్లనీళ్ళు ఇచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. వారిని రెట్టింపు ఆశీర్వాదాలతో నింపుతాడు. అంతేగాని ఆయన వారిని విడిచిపెట్టడు. అలాగే ఈ శత్రువులను బయటకు పంపించడానికి, నీ జీవితంలో మేళ్లతో నింపడానికి, నీ జీవితంలో సంతోషం రావడానికి, నీ జీవితంలో సమాధానం రావడానికి, నీ జీవితంలో ఆనందంతో నువ్వు జీవించడానికి ఆయన ఎలా వస్తున్నాడు? హూంకరించుచు ఆయన వస్తున్నాడు. హూంకరించుచు వచ్చి ఏం చేస్తున్నాడు? తన శత్రువులనే ఆయన ఎదిరించే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవాది దేవుడే, ఆ గొప్ప
గొప్ప దేవుడే, నిన్ను సృష్టించిన సృష్టికర్తే హోంకరించుచు తన శత్రువులను ఎదిరిస్తే నీకు ఇంకా భయం ఉంటుందా? ఇంక నీకు సమస్య ఏదైనా ఉంటుందా? ఇప్పటి వరకు ఉన్న సమస్యలు నీకేమైనా అడ్డుగా ఉంటాయా? అన్నీ ఒకదాని వెంబడి ఒకటి తొలగిపోతూ ఉంటాయి, కానీ ఏది అపజయం అనే త్రోవ ఉండదు. అంతా జయాల బాటే, విజయాల బాటే. ఆ దారంతా నువ్వు నడిచే ప్రతి దారి విజయంతో నిండుకొన్నదే, ఆశీర్వాదంతో నిండుకొన్నదే ఉంటుంది. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, వారి ఎదుట తన పరాక్రమము కనుపరుచుకొనును. ఎవరు ఎదుట? వారి ఎదుట అంటే నిన్ను ఇప్పటి వరకు బాధ పెట్టిన వారి ఎదుట. నీ దేవుడు ఏం చేశాడు? నువ్వు నమ్ముకున్నావు, నీ దేవుడు ఏం చేయలేదు కదా అని నిన్ను నిరాశ నిస్పృహలతో నిన్ను నన్నెత్తి నుంచి అరికాల వరకు దేవుడి నుంచి తొలగిపోయేలాగా చేసే నీ యొక్క తెలిసి తెలియని వారు, దేవుని అందు విశ్వాసం లేని వారు మాట్లాడే మాటలు ఆయన విన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన వారి ఎదుట తన పరాక్రమము కనుపరుచుకును. వారే అంటారు, అమ్మో నీ దేవుడు ఎంత గొప్ప దేవుడా, ఎంత కార్యం చేశాడా, మేము ఏదో అనుకున్నాం కానీ దేవుడు చాలా గొప్ప దేవుడు అని వారు కూడా నీ యొక్క ఆత్మీయ జీవితంలో వారు కూడా పాలు పొందుకొని వారు కూడా రక్షణ అనే కవచాన్ని కప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు. రక్షణ అనే వాడలోకి వారు కూడా ప్రవేశిస్తారు. ఎందువలన? వారి ఎదుట దేవుని యొక్క పరాక్రమం చూపించిన కారణాన్ని బట్టి, దేవునికి చూపిన కృపను బట్టి, దేవుడిని ఆశీర్వదించిన కారణాన్ని బట్టి వారు కూడా రక్షణ అనే వాళ్ళలోకి ఎక్కగలుగుతారు. నువ్వు, నీ కుటుంబం, నీ బంధుమిత్రులందరూ నువ్వు సంతోషంగా ఉంటూ దేవునికి సాక్షులుగా నిలబడతారు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలైన దయమేడ సర్వశక్తిమంతుడా, నువ్వు సూర్యుని వలె యోధుని వలె ప్రభా నాయన, నువ్వు సూర్యుని వలె బయలుదేరి యోధుని వలె నీ ఆసక్తిని రేపుకుంటూ తండ్రి హోంకరించుచు తండ్రి నాయన మా శత్రువులను ప్రభా ఎదిరించే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి. తన శత్రువులను, అవును తండ్రి నాయన, మా శత్రువులను తండ్రి ఎదిరించి ప్రభా నీ పరాక్రమమును కనుపరుచుకుంటూ మాకు మేళ్లతో మమ్మల్ని నింపుతూ తండ్రి కృపయంబడి కృప చూపుతూ తండ్రి నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఎంతగా ప్రేమించిన దేవా, ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? ఏమీ లేని వారం ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.